మనువుని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించారు సార్ ఈ ప్రక్షిప్త శ్లోకాలను ఇచ్చేసుకొని. అదే అది బేసిక్ గా దాన్ని మొదలెట్టిందే అంబేద్కర్ గారు కదా. తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా దాన్ని ఫాలో కాదు మీరు అంబేద్కర్ ని తప్పు పట్టకండి. నేను కాదు అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బ్రిటిషర్స్. మీకు వేదాలని తెలుగులోకి రాశారు, అదే ఇంగ్లీష్ లోకి అనువదించారు కదా. అవును. ఎవరు? మ్యాక్స్ ముల్లరే కదా. అవునండి. సరే, కృష్ణ యజుర్వేదం, దాన్ని మీరు ఇంగ్లీష్ లో ఏమని చెప్తారు? ఇంగ్లీష్ లో కృష్ణ యజుర్వేదం, దీనికి ఇంగ్లీష్ పదం ఏంది? అస్సలు వెరీ వెరీ డిఫికల్ట్ టు టెల్. అసలు లేదు. వాడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా? బ్లాక్ యజుర్వేద. కృష్ణ యజుర్వేదం అంటే బ్లాక్ యజుర్వేద. ఇంకా కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు కాబట్టి కృష్ణ అంటే బ్లాక్ అనే అర్థం ఉంది. కృష్ణ అంటే నలుపు అనే అర్థం ఉంది. అవును. కానీ అదే దానికి కృష్ణ యజుర్వేదం అని ఎందుకు పెట్టారు? దానికి అట్లుంటుంది ఏది ట్రాన్స్లేషన్స్. అందులేండి. కానీ మనుస్మృతి అన్న దాని మీద ఆయన ఎందుకు అసలు ఇదే కారణం. సాంస్క్రిట్ రాకపోతే ఇదే కారణం. ఆయనకు సాంస్క్రిట్ రాదు. ఆయన చదివినటువంటి, ఇప్పుడు ఎవరైనా మీరైనా ఒక అభిప్రాయానికి ఎట్లా వస్తారు? మీరు చదివిన పుస్తకాలే కదా. అంతే. మీరు చదివిన పుస్తకాలే. అంతేనండి. ఆ పుస్తకాలు సరైనవా కాదా అనేది మీరు నిర్ణయించుకొని దాని మీద పరిశోధన చేస్తే మీకు నిజాలు అర్థమయ్యేది. ఆ పని జరగల. కాబట్టి అంబేద్కర్ ఈ అపోహకు లోనయ్యి ఆయన పనిచేశాడు. ఇంకా అది దాన్ని అంటారు మనోశాస్త్రాన్ని దాన్ని కాల్ చేసి అది ఒక దివస్ అనేదో నడుపుతున్నారు. అది సార్ ప్రతి నేను ఒక మాట చెప్తానండి. హిందూ ధర్మాన్ని తెలిసి కొంతమంది ద్రోహం చేస్తే తెలియక కొంతమంది ద్రోహం చేశారు హిందూ ధర్మానికి. ఆయన అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంటే హీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద ఫారెన్ రిలిజియన్స్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. బట్ బౌద్ధం కూడా ఇట్ ఈస్ నాట్ ద నేటివ్ రిలిజియన్ కదండి. ఎవరు చెప్పారు మనకి ఇండియాలో? ఎందుకు సార్ మీరు ఇంత మాట అన్నారు? సార్ మన ధర్మం సార్ బౌద్ధం మన ధర్మాల్లో నుంచి వచ్చింది సార్. అది సరే, వేద ధర్మంలో నుంచి వచ్చింది. వేద ధర్మాన్ని బుద్ధుడు అడాప్ట్ చేసి నేను దాన్ని కాదంటలే సార్. బట్ మనకి హిందూయిజం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో. హిందూయిజం ఉన్నప్పుడు ఇప్పుడు బుద్ధిజం అగైన్ సార్. బుద్ధిజం ఈజ్ ఏ రిలిజియన్. హిందూయిజం ఈజ్ నాట్ రిలిజియన్. ఇట్స్ వాక్ ఆఫ్ లైఫ్ అనుకోండి. ఇట్స్ ఎ ధర్మ. ఇట్స్ ఎ ధర్మ. సో హిందూయిజం ఉండగా అని అనుకోవద్దు. అంటే హిందువులే బౌద్ధులుగా మారారు. హిందువులే బౌద్ధులుగా మారారు. ఇక్కడ పాయింట్ ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని బాగా గుర్తించండి. మీకు ఇప్పుడు అర్థం అవుద్ది. వైష్ణవులు ఉన్నారా ఇక్కడ? అవును. అవును. శైవులు ఉన్నారా? ఉన్నారు. గాణాపత్యులు ఉన్నారా? శాక్తేయులు ఉన్నారా? సౌరులు ఉన్నారా? వీళ్ళు కాకుండా జైనులు ఉన్నారా? సిక్కులు ఉన్నారా? వాళ్లతో పాటు బౌద్ధులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో నుంచి వచ్చినటువంటి, హిందూ ధర్మం అనేటటువంటి అద్భుత వృక్షానికి ఇవన్నీ బ్రాంచెస్, ఇవన్నీ కొమ్మలు 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 కొమ్మలు. ఆఫ్ కోర్స్ నేను దాన్ని కాదంటలేదు. సో అటువంటిప్పుడు మనం బౌద్ధాన్ని నిరసించాల్సిన అవసరం లేదు. నిరసించమని చెప్పాలి. అలాంటప్పుడు మనుస్మృతిని కూడా కాల్చకూడదు కదా అంటున్నాను. నేను అదే అంటున్నది. ఆయన ఆ మతాల్ని తీసుకోకుండా, ఏది పాషండ మతాల్ని తీసుకోకుండా ఆయన బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు అని అంటే ఆయన క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఎప్పుడైతే ఆ మతాల్లోకి వెళ్తారో వాళ్ళు ఈ దేశానికి ద్రోహం చేస్తారు అని. అదేలేండి. అంటే ఆయన దేశభక్తిని ఎస్ మీరు అన్నది ఏందంటే, ఇప్పుడు సార్ మనలో లోపాలు లేవని చెప్పట్లేదు సార్ నేను. అయితే ఇంకొక అద్భుతమైన గుణం కూడా ఉంది మనకి. ఏందనంటే ఇది లోపం అని తెలిసినప్పుడు సరిదిద్దుకునే గుణం. ఇది బాగా, ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయా ఈ దేశంలో? అయ్యో
అసలు దానికేం లోటు, దానికేం కాదు బాల్య వివాహాలకి. రైట్, బాల్య వివాహాలు ఉన్నాయి కదా. అవునండి. సతీ సహగమనాలు ఉన్నాయి కదా. ఉన్ని నేను లేవని చెప్పను, కానీ చాలా తక్కువ సతీ సహగమనాలు, అది వేరే టాపిక్. దానికి అది వేరే ఉన్ని. ఇప్పుడు రాజరామ్మోహన్ రాయ్ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత కదా సతీ అనేది కొంతవరకు అబాలిష్ అవ్వడం గట్రా జరిగింది. కొంతవరకు అసలు జరిగితేనే కదా. వద్దులే, నేను ఇప్పుడు మళ్ళా కెలికారు అనవసరంగా. చెప్పాలి. హూ ఇస్ రాజా రామ్మోహన్ రాయ్? దెన్ హూ స్టూడ్ బై హూ ఇస్ రాజా రామ్మోహన్ రాయ్? రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ఎ బ్రిటిష్ ఏజెంట్. కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ. ఇక్కడ మెకాలే విద్యను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు రాజా రామ్మోహన్ రాయ్. ఇప్పుడు 1928. అండ్ రైట్, మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది సతీ సహగమనం. మొత్తం భారతదేశం మొత్తం మీద ఎన్ని సతీ సహగమనాలు జరిగినాయో ఏమన్నా రికార్డు ఉందా? ఏముంది? ఏమీ లేదు. మరి లేకుండా ఎట్లా చెప్తున్నారు మీరు ఇది భయంకరమైంది అని? ఉన్నాయి, నేను ఇస్తా రికార్డు మీకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎక్కడ ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. మొత్తం భారతదేశం మొత్తం మీద క్యాలిక్యులేట్ చేస్తే 40 సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి. సతీ సహగమనం అవి కూడా బలవంతంగా జరిగినాయి కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసినవి. వాళ్ళకి గుళ్ళు కూడా ఉన్నాయి, వాళ్ళని దేవతగా పూజిస్తారు. తెలుసా మీకు? ఇది తెలుసా? ఇది తెలియదు. చదివాను, ఐ రెడ్ ఇట్. కదా. మన ఆంధ్రాలో నాకు తెలిసింది, ఇంకా ఉన్నాయేమో తెలియదు కానీ నాకు తెలిసినవి ఒక 2 ఉన్నాయి. ఎప్పుడైనా విన్నారా? లేదండి. లేదు. సరే, వెంగమాంబ అనే పేరు విన్నారా? తరిగొండ వెంగమాంబ. తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుడి సమకాలీన వాళ్ళ ఇది. వెంగమాంబ అని మీరు బయట చూస్తే వెంగమాంబ లారీ సర్వీస్, వెంగమాంబ సర్వీసెస్ అట్లా చాలా కనిపిస్తాయి. అవును. ఆ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ కాదు. ఓకే. నెల్లూరు జిల్లాలో నర్రవాడ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సతీ సహగమనం చేసినటువంటి ఒక తల్లి పేరు వెంగమాంబ. అక్కడ వెంగమాంబకు గుడి ఉంది. వాళ్ళు ఆ అమ్మ కమ్మ వాళ్ళ ఆడపడుచు. ఓకే. చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఆ అమ్మ పేరుతో ఉండే స్కూల్లోనే నేను చదువుకున్నాను 10th క్లాస్. సో ఒకటి. తర్వాత నెల్లూరులో మా తాతగారింటి ఎదురుగ్గానే పేరంటాళ్ళమ్మ టెంపుల్ అని ఉంది. ఆ అమ్మ కూడా సతీ సహగమనం చేసినటువంటి తల్లి. మీకు ఇట్లాంటివి మొత్తం దేశం మొత్తంలో ఒక 40 సంఘటనలు కనిపిస్తాయి. ఇది మరి మొత్తం దేశానికి జాతికి అంటగడతారా? అది దురాచారమే. అది సదాచారం అని చెప్పట్లేదు సార్. 40 సంఘటనలు జరిగినా 4 సంఘటనలు జరిగినా దురాచారమే. ఒక్కటి జరిగినా దురాచారమే. దురాచారమే. అవునండి. కానీ ఈ జాతి అంతా అటువంటి దురాచారాలతో నిండి ఉంది అని చెప్పడం వెనక కుట్ర అర్థమైందా? అవును. రైట్. ఇప్పుడు ఇంకొక యాంగిల్ చెప్తానండి. ఇది సో ఇది తప్పు. బాల్య వివాహం తప్పు. బాల్య వివాహాలు ఎట్లా జరిగాయి సార్? ఎందుకు జరిగినాయి సార్? భారతదేశంలో తురకలు వచ్చిన తర్వాత జరిగినాయి. అవును, అది కరెక్ట్. అవును, ఒప్పుకుంటావా? నేను చదివానండి. ఇప్పుడు తురకల రాజ్యం లేదు. ఇప్పుడు జరుగుతున్నాయా బాల్య వివాహాలు? ఇప్పుడు లేవుగా. ఇప్పుడు జరుగుతున్నాయా సతీ సహగమనాలు? లేవు. మీరు రిఫర్ చేస్తున్న పాయింట్ నాకు అర్థమైంది సార్. అంటే ఈ జాతిలో ఉన్న సద్గుణం ఏంటంటే ఇది దురాచారము అని తెలిసిన తరువాత తనను తాను సరిదిద్దుకోవడానికి వెనకాడదు. అంతేగా. మీరు ఇస్లాం తీసుకోండి, లేదా క్రిస్టియానిటీ తీసుకోండి, ఎన్ని దురాచారాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే మళ్ళీ మనకి పెద్ద ప్రార్థాంత. కానీ ఆర్ దే రెడీ టు రిఫార్మ్ దేర్ రిలీజియన్? నో. తలక్ ఇదే అని కాదు, ఏదైనా కానీ
వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. మరి ఆ విషయంలో హిందూ ధర్మం గొప్పది కాదు? 100%. అంటే ఈ విషయంలో ఈ కారణంగా ఇప్పుడు మళ్ళీ మనం ఒక మత గ్రంథమే గొప్పది, తక్కువ మత గ్రంథాలన్నీ అని మనం అనగలమా? అనగలం. ఎందుకంటే డిబేట్ కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఏ మత గ్రంథం గొప్పది అనేది. అది ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే సార్, దిస్ ఇండియన్ కల్చర్, ఇండియన్ ధర్మ అండ్ సనాతన ధర్మ చాలా విశాల దృక్పథం కలిగినటువంటి ధర్మం సార్ ఇది. సార్ ఇదే సంకుచితమైన ధర్మం అయితే, ఇదే సంకుచితమైన ధర్మం అనుకుందాం, ఈ దేశంలో క్రిస్టియన్లు ముస్లింలు అడుగు పెట్టగలిగేవాళ్ళ సార్? అస్సలు ప్రశ్న లేదండి, ప్రశ్న లేదు. మన వాళ్ళది చాలా లిబరల్ మైండ్, చాలా లిబరల్ లివింగ్, ఇవన్నీ వాటి వల్లే దే కుడ్ రియల్లీ మేక్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ది కంట్రీ. అండ్ నాట్ ద ఓన్లీ మీన్ ఎంట్రీ ఇన్ ద కంట్రీ, దే రూల్ ద కంట్రీ. దే ఆర్ మీన్ వాళ్ళు వ్యాపిస్తున్నారు. అవును. ఇప్పుడు మీకు రాను మీకు ముస్లిం పాపులేషన్ పెరిగి ఇండియన్ హిందూ పాపులేషన్ పడిపోతుంది రోజు రోజుకి అని చెప్పి కొంతమంది దే ఆర్ షౌటింగ్ అట్ ది హైట్ ఆఫ్ దేర్ వాయిస్. అఫ్ కోర్స్ అట్లా ఏం జరగవు, చాలా జరిగే మధ్యలో అంటే కొన్ని చాలా జరిగే వ్యవహారాలు ఉన్నాయి, చాలా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడు ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి సార్, ప్రకృతి ఒక సమతౌల్యాన్ని ఇచ్చేస్తుంది. అవును. ఆ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు నువ్వు ఎంత జనాభా ఉన్నా, అవును సార్, ఎంత జనాభా ఉన్నా, కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, నియంత్రించాల్సిన ప్రకృతి ఆలోచిస్తుంది. అంతే. వాళ్ళు అతను చెప్పినట్టు అదే మీరు పర్ఫెక్ట్ పాయింట్ నే రిఫర్ చేశారుగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు, బికాస్ అవతల హిస్టరీ కానీ ప్రజెంట్ విషయాలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ రియల్లీ డిస్కోర్స్ విత్ యూ. అండ్ వీ రియల్లీ ఐ విష్ మళ్ళీ ఇంకోసారి మనం కూర్చోవాలి. తప్పకుండా సార్ జాగ్రత్తగా మనం విశ్లేషించుకుంటూ వెళ్తే అసలు నిజమైంది ఏంటి, అబద్ధమైంది ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈజీగా అంటే అందరికీ సార్, ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. అండ్ అప్పుడు ఏం జరిగిందో కూడా అప్పుడప్పుడు చూచావాచాగా అన్ని విషయాలు తెలిసిన. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా తీస్తే ఆవిడెవరో దుమ్మెత్తిపోస్తుంది, ఏమని ఇష్టం వచ్చినట్టు తీశారు. అసలు అప్పుడు సార్ మొన్న నేను వేరే ఒక స్టూడియోకి వెళ్తే ఆ స్టూడియోలో ఉండే కుర్రాళ్ళు అంటున్నారు, సార్ మీరు ఆ సినిమా చూసారా అని. ఇది హరిహర వీరమల్లు చూసారా? లేదయ్యా చూడలేదా. సార్ మీరు ఏ విషయాలు అయితే చెప్తున్నారో అయ్యే విషయాలు ఆ సినిమాలో ఉన్నాయి సార్, అంతా మిమ్మల్ని కాపీ చేసినట్టున్నారు సార్ అని. అంటే అవి నేను నన్ను కాపీ చేసినవి కాదయ్యా, అవి నిజాలు, తెలిసినటువంటి నిజాలు. కాకపోతే మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నాం, అవి ఎవరు వినలేదు. అందుకే ఆయన దానికి ఒక కథారూపాన్ని కల్పించాడు చెప్పాడు. కాబట్టి అది బాగా ప్రచారం అయింది. మేము కోరుకునేది కూడా అదే ఆయన చేశాడు, తప్పే ఉందయ్యా అని అన్నా. Really great, sir, for all your liberal mind and a wider understanding about things, about the history and the the present contemporary issues and everything. We wish, sir, మళ్ళీ ఇంకోసారి తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇది గుప్తా తారీఖు. జై హింద్, జై మా భారతి. జయ ఆయన విజ్ఞాన సరస్సు ఇది. మళ్ళీ ఇంకోసారి గుప్తా గారితో కూర్చుని మరిన్ని విషయాలు చర్చిద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.